కీర్తన గ్రంథము 116వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందాం. యావి నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. ఆయన నాకు చెవి యొగ్గెను కావున నా జీవితకాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను. శ్రమయు దుఃఖమును నాకు కలిగను. అప్పుడు యావి దయచేసి నా ప్రాణమును విడిపోమని యావే నామమును బట్టి నేను మొరపెట్టి తిని. యావే దయాళుడు, నీతిమంతుడు, మన సర్వశక్తిమంతుడు, వాత్సల్యత గలవాడు. యావే సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. నా ప్రాణమా, యావే నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపము. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారిపడకుండా నా పాదములను నీవు తప్పించున్నావు. సజీవులున్న దేశములలో యావే సన్నిధిని నేను కాలం గడుపుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, మీరు ఆయనక ప్రార్థన అందరి గురించి కూడా ప్రార్థన చేయండి. అలాగే మనం చివరి సమయంలో 66 అంటే సమాప్తం. 66 తోటి బైబిల్ ఏమైపోయింది చెప్పండి? సమాప్తం. మనం కూడా సమాప్తంలో ఉన్నాం. మనం కూడా ఎక్కడున్నామంటే సమాప్తంలో ఉన్నాం. కాబట్టి చివరి సమయంలో అందరూ కూడా చక్కగా ఏం చేయాలి చెప్పండి? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ చివరి సమయంలో రాబోయేటువంటి ఉగ్రత అంటే మనకు సంబంధించిన లేఖనాలు ఈ భూమి మీద నెరవేర్చబడిన లేఖనాలన్నీ కూడా ఎత్తబడిన తర్వాత నెరవేర్చబడతాయి. 1000 ఏళ్ల పాలన అవన్నీ కూడా. కానీ ఈ దేహములో మనము ఉన్నంత కాలము ఏ లేఖనాలు అయితే మన గురించి వ్రాయబడ్డాయో అవన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయి. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన ప్రమేలా సిస్టర్ వాళ్ళందరూ కూడా వాళ్ళు మనకి ఆ మందిరానికి దాన్ని కట్టడానికి వాళ్ళు సర్వశక్తి చేత ప్రేరేపించబడి ఆయన కోసం చేయాలని వాళ్ళు ఇచ్చారనమాట కొంత. దాన్ని బట్టి బ్రదర్ వాళ్ళు రేపు ఇంట్లో వర్క్ని స్టార్ట్ చేసుకుంటారు. ఎల్లుండి తర్వాత మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ఆయన నామమున. ఎందుకంటే ప్రతిదీ కూడా వర్తమానానికి ముడిపడి ఉందన్నమాట. ఈ పరిచర్యంత నా జీవితంలో జరిగిన సంఘటనలు కానీ అలాగే ఈ మందిరం అన్ని కూడా వాక్యమును చూయిస్తూ ముగింపును చూయిస్తూ ఉన్నాయి. ఆయన నామమున. హల్లెలూయా. వాటన్నిటిని బట్టి నీవు ఈ చివరి సమయంలో ఉన్నాను, ఇక నేను ఇది ఎత్తబడే సమయమే, ఇంకా నా భూమి మీద నా యాత్ర ఇక అయిపోయింది, ఇది నేను ఇంకా ఎత్తబడే సమయం ఇదే, ఇక సమాప్తం అయిపోయిందని నువ్వు గ్రహించాలని ఇవన్నీ చేస్తుంటాడు. కానీ నువ్వేం చేయాలి? ఇదెందుకు అనుకుంటా తెలియక. నీకు అర్థమైందా? పైకనవు కానీ హృదయంలో పెట్టుకుని వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు, లేకపోతే అలాగే మనసులో పెట్టుకుని కొన్నిసార్లు అన్నా కూడా మీకు ప్రమాదం. మీకు అర్థమైందా? కాబట్టి పిల్లారా, మీరు తెలియదు కాబట్టి అందువల్ల మీరు అనుకుంటారు. కానీ వాస్తవం ఏంటంటే మనం ఇప్పుడు ఈ చివరి సమయంలో ఉన్నావు, నేను వెళ్ళిపోయే సమయం ఇదేనని నువ్వు గ్రహించాలని, నీవు ఇంకా నేను ఈ భూమి మీద ఉండే సమయం అయిపోయింది, సమాప్తం అయిపోయింది అని తెలుసుకోవాలి. నేను అందుకనే మీటింగ్స్లో దీని మీద తప్పనిసరిగా ఒక వర్తమానం తయారు చేసుకున్నాను. దాని మనం బైబిల్ అంతా కూడా మనము చూసినప్పుడు అది ముగింపుకు వచ్చినట్లుగా, సమస్తము సమాప్తమైనట్లుగా మనం కనుగొంటాం. ఆయన నామమున.
ఎందుకంటే ఇప్పుడు అయితే అందరూ వస్తారు కాబట్టి అందరికి కూడా ఆ యొక్క అద్భుతమైన వర్తమానం అందించాలని నేను ఆ విధంగా ఆయన బయలుపరిచిన దాన్ని బట్టి ఆ విధంగా ప్రేరేపించబడి ఉన్నాను. ఆయన నామనిస్తాను. అయితే అప్పుడప్పుడు చెప్తూనే వస్తున్నాను, కానీ ఇంకా కొంచెం వివరణగా ఎక్కువగా అక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి పిల్లారా, అందువల్ల మీరు కీర్తన గ్రంథము 116వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందాం. యావే నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయన్ని ప్రేమించున్నాను. ఆయన నాకు చెవియగ్గను, కావున నా జీవిత కాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టుదని ఆయన నామనిస్తాను. అందుకనే మనం గత శనివారం మనం నేర్చుకున్నాం, నేను ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తున్నారో వారిని నేను తప్పించదని అన్నాడు ఆయన. ఏమండి, లేకపోతే అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతడిని తప్పించేదను. అందుకనే మనము అందరినీ ప్రేమిస్తాం, కానీ అందరికంటే ఎక్కువగా ఆయన ఎక్కువ ప్రేమిస్తాం. ఎందుకంటే అందరికంటే ఆయన గొప్పవాడు కాబట్టి. మా ఆయన కంటే, మా భార్య కంటే గొప్పవాడు అంటే గొప్పవాడే, మా పిల్లల కంటే గొప్పవాడే ప్రేమించవచ్చు. కానీ ఆయన సృష్టికర్త, భూమిని సృష్టించాడు, సూర్యుని సృష్టించాడు, నక్షత్రాలను సృష్టించాడు, జీవరాశులను సృష్టించాడు, నిన్ను సృష్టించాడు, సమస్తమును సృష్టించిన వాడు ఆయనే. కాబట్టి ఆయన గొప్పవాడు కాబట్టి, శక్తివంతుడు కాబట్టి, ఏమండి ఆయన సర్వాధికారి కాబట్టి, సర్వ సృష్టికర్త కాబట్టి ఆయన్నే మొదటగా ప్రేమించాలి తప్ప, ఆయన్నే మనం గొప్ప చేయాలి తప్ప ఆయన కంటే ఎక్కువగా దీన్ని కూడా గొప్ప చేయకూడదు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, నేను ఆయన్ని ప్రేమించున్నాను, నేను ఆయన్ని ప్రేమించున్నాను. ఆయన్ని ప్రేమించున్నాను అనేది నువ్వు ఎలా చెప్పగలవంటే ఆయన మాటల ప్రకారం నడుచుడు ద్వారా, ఆయన లోబడుడు ద్వారా, ఆయన వాక్యమును నమ్ముడు ద్వారా, నమ్మి ఆ వాక్యమును నెరవేర్చుడు ద్వారా ఆయన్ని ప్రేమించున్నామని రుజువు చేయబడుతుంది. అందుకే బైబిల్ చెప్తుంది, ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటే ప్రేమ అని బైబిల్ చెప్తుంది. కాబట్టి మనము ఆయన్ని ప్రేమిస్తున్నాము, ఆయన ఆరాధిస్తూ ఉన్నాము. అలాగే సహోదరులందరూ కూడా మనము ప్రేమిస్తున్నాం. అందుకని మన జీవితం అంతా కూడా ప్రేమై ఉండాలి. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. చూడండి, ఆయన నాకు చెవియగ్గను, నా జీవిత కాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. చూడండి, ఆ భక్తుడు తన జీవిత కాలం అంతా కూడా ఆయన్ని ప్రేమించుచు ఆయనకి మొరపెడుతూ ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు. చూడండి, బైబిల్లో మనం కొంతమంది జీవితాలు చూసినట్లయితే, ఇప్పుడు బైబిల్లో మనం కయ్యను జీవితం చూసినట్లయితే, తన జీవితం అంతా కూడా ఏం చేశాడు చెప్పండి? తన జీవితం అంతా కూడా ఆ యొక్క లోకరీతిగా నడవడము, లేకపోతే ఉదాహరణ చూస్తే ఏబేలు మీద కోపంతోనో కక్షతోనో ఎలా చంపాలా, తన జీవితంలో ఆ విధంగా తన జీవితాన్ని గడిపాడు. తన జీవితం అంతా ఏం చేశాడు చెప్పండి? ఎందుకంటే రకరకాలు ఉంటారు. కొంతమంది తమ జీవితం అంతా విగ్రహారాధన చేస్తూ గడుపుతారు. కొంతమంది తమ జీవితం అంతా కూడా ఏమండి తాగుతూ గడుపుతుంటారు తమ జీవితం అంతా. కొంతమంది తమ జీవితం అంతా ఏం చేస్తారు చెప్పండి? ఏమండి దొంగతనాలు చేస్తూ గడిపేస్తూ ఉంటారు. లోకంలో మనం చాలా మంది మనం చూస్తుంటాం. అన్ని జనులైనటువంటి వారు కానీ, మత్స్య సంఘాల్లో వాళ్ళు కానీ, వాళ్ళ జీవితం అంతా కూడా పాపాలు చేస్తూ, పాపము బ్రతుకుతూ వాళ్ళ జీవితం అంతా అలా గడుపుతూ ఉంటారు. కానీ ఇక్కడ భక్తుడు ఏం చేశాడు చెప్పండి? తన జీవితం అంతా సర్వశక్తివంతునికి మొరపెట్టాడు. అంటే తన జీవితం అంతా కూడా ప్రేమ కలిగి నడిచాడు. ఆయన నామనిస్తాడు, ఆయన్ని ప్రేమిస్తూ. అందుకనే ఆయన్ని ప్రేమించినట్లయితే నువ్వేం చేస్తావు చెప్పండి? సహోదరులు కూడా అందుకు బైబిల్ ఏం చెప్తుంది? మొదటి ఆజ్ఞ ఏమిటి చెప్పండి? ఆయన్నే ప్రేమించాలి. తర్వాత నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. హల్లెలూయా. అందువల్ల నీ జీవితం అంతా కూడా ప్రేమ, నీ జీవితం అంతా. అందుకనే వధువు తన జీవితం అంతా కూడా, ఇప్పుడు దావీదు ఉన్నాడు,
తన జీవితం అంతా కూడా అతడు ప్రేమతో జీవించాడు. ఆయన నామమునిస్తాడు. హల్లెలూయా. ఆ జనులు ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ రోజుల్లో ఆ శత్రువులతో యుద్ధాలు చేసి ఏమండి ఆ విధంగా ఆ ప్రజలను ఏం చేశాడు చెప్పండి. ఆ సర్వశక్తిమంతుడు అప్పగించిన దానిని బట్టి, అంటే రాజుగా తనకు అప్పగించిన దానిని బట్టి ఆ విధంగా సర్వశక్తిమంతుని ప్రేమించి ఆ విధంగా నిలబడ్డాడు. ఆయన నామమునిస్తాడు. హల్లెలూయా. అందుకని దావీదులో ప్రేమను చూస్తుంటాం. అతడు ప్రేమ కలిగి జీవించాడు, ప్రేమ కలిగి నడిచాడు. అతడు మన కీర్తన గ్రంథం చదివినట్లయితే అతడు రాజయ్యుడు కూడా దివారాత్రులు ప్రార్థించాడని, లేకపోతే మొరపెట్టాడని, కీర్తనలు పాడాడని ఆ విధంగా రాయబడి ఉంటాయి. కాబట్టి తన జీవిత కాలం అంతా ఏదో 1-2 పొరపాట్లు జరిగి ఉండొచ్చు. ఏమంటే తొందరపాట్ల వల్ల కొంత అయినప్పుడు కూడా వాటిని సర్వశక్తులన్నిటిని ఒప్పుకొని ఏం చేశాడు చెప్పండి. ఆ పాపాన్ని విడిచిపెట్టి యథార్థవంతుడుగా నడిచాడు. అది అంతేగాని ఆ పాపంలో జీవితం అంతా కొనసాగలేదు. తన జీవితం అంతా పాపంలో ఏం చేయలేదు చెప్పండి, కొనసాగా లేదు అతడు. కానీ సౌలు దగ్గరకు వచ్చేటప్పటికి తన జీవితం అంతా ఏం చేసేటప్పుడు కొంత ఆరంభంలో కొంత ఉన్నా, కానీ తర్వాత అంతా కూడా తన జీవితం అంతా ఆ యొక్క దావీదుని వెతకడం, చంపాలని చూడడం, ఆ విధంగా ఆలోచనలు చేయడం, లేకపోతే దావీదు మీద ఆ యొక్క పగబట్టి ఎక్కడున్నాడు వెతుకుతూ ఈ విధంగా తన జీవితం అంతా కూడా ఆ యొక్క సౌలు తన జీవితం అంతా కూడా దావీదుని వెతుకుతూ పగ తీర్చుకోవాలని, కోపం తీర్చుకోవాలని, కక్ష తీర్చుకోవాలని పళ్ళు కొరుకుతూ ఆ విధంగా జీవించాడు తన జీవితం. ఆయన పాటలు పాడుతూ ఆయన కీర్తిస్తూ, ఆయన మహిమపరుస్తూ, స్తుతిస్తూ ప్రేమ కలిగి ఉండి ఏమండి ఆ విధంగా జీవించలేదు. తన జీవితం అంతా గొడవలే, తన జీవితం అంతా కోపమే, తన జీవితం అంతా పగ దావీదుతో గొడవలు, పగతో జీవించాడు తన బ్రతుకంతా కూడా. ఏమైపోయాడు చెప్పండి. సర్వశక్తిమంతుడి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. అందువల్ల ఈ జీవితం అంతా కూడా ఆయన స్తుతిస్తూ, ఆయన మహిమపరుస్తూ, ప్రేమ కలిగిన జీవితాన్ని జీవిస్తూ, ప్రార్థిస్తూ, లేకపోతే పాటలు పాడుతూ ఆయన మహిమపరుస్తూ గడపాలి ఈ జీవితం అంతా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బైబిల్లో మనము యెజబెలు ఉందనుకోండి, తన జీవితం అంతా కూడా వాక్యానికి విరుద్ధంగా నడిచింది. ఆహాబు ఉన్నాడు అనుకోండి, తన జీవితం అంతా కూడా తన భార్యకు లోబడి నడిచాడు. అతను తన భార్య కట్టుబాటులో నడిచాడు. తన భార్య ఏం చెప్తే దాని ప్రకారం నడిచాడు తప్ప సర్వశక్తి చిత్త ప్రకారం నడవలేదు. యెజబెలు కూడా తన భర్త మీద అధికారం చేస్తూ, ఆ రాజ్యం మీద అధికారం చేస్తూ ఆమె ఏం చేసింది చెప్పండి. అతడు కూడా తన భార్య మీద ఉన్న ప్రేమను బట్టి ఆమెకు లోబడి నడిచేవాడు. ఆ మాటలు నమ్మి ఎవరి మీద పురుగొలిపితే వాళ్ళ మీద, ఏలే మీద పురుగొలిపితే ఏలే మీదకి వెళ్ళిపోయాడు కోపంతో. ఆ విధంగా మనం చూసినట్లయితే ఆ జీవితం అంతా కూడా అపవిత్రత, చెడుతనముతో, యెజబెలు జీవితం అంతా కూడా ఒక చెడ్డ స్త్రీగా, ఒక దుష్టురాలుగా బ్రతికింది ఆమె జీవితం అంతా కూడా. ఒక చెడు నడవడితో నడిచిందే తప్ప మంచి జీవితాన్ని ఆమె జీవించలేదు. కానీ ఏలియా అయినట్లయితే సర్వశక్తిమంతుని కొరకు తన జీవితము, తనకి ఇవ్వబడిన కొద్ది కాలం అంతా కూడా అతను సర్వశక్తిమంతుని కొరకే జీవించాడు. ఆయన హల్లెలూయా. తన జీవితం అంతా సర్వశక్తిమంతుని కొరకే, ఏమండి ఆ సమయాన్నంతా కూడా ఆయనకే వెచ్చిస్తూ ఆ జీవితం అంతా కూడా సర్వశక్తిమంతుని కోసమే అతడు సర్వశక్తిమంతుడు మొరపెడుతూ, సర్వశక్తిమంతుడు ప్రార్థిస్తూ, ఏమండి ఆ సర్వశక్తిమంతుడి యొక్క కార్యముల నిమిత్తమై ప్రయాసపడుతూ తన జీవితం అంతా కూడా ఆయన యొక్క తపనతో, ఆ ఆకలితో బ్రతికాడు. ఆయన నమ్మస్తాడు తన జీవిత కాలం అంతా కూడా. కానీ ఆహాబు, యెజబెలు వాళ్ళ జీవితాలు కనుక మనం చూసినట్లయితే వాళ్ళ జీవితం అంతా కూడా చెడుతనముతోనూ, దుష్ట ఆలోచనతోనూ, కుతంత్రాలతోనూ, ఏమండి నాబోతు ద్రాక్ష తోట విషయంలో కూడా ఏం చేసింది చెప్పండి. ఆవిడ
అబద్ధ సాక్షులు పెట్టి రాజును దూషించినట్లుగా అబద్ధ సాక్షులు పెట్టి ఏం చేసింది? అతన్ని చంపునట్లు వెళ్ళిపోయింది, ప్రేరేపించింది. దుష్ట కార్యాలు, చెడు కార్యాలు చేయడానికి, చెడ్డ పనులు చేయడానికి తన జీవితం అంతా వెచ్చించింది. తన జీవితం అంతా చెడు పనులకే, తన బ్రతుకంతా ఆ విధంగా. అందువల్ల ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు? నరకానికి. ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? ఏమండి, ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? ఈనాడు కూడా అలాంటి ఆత్మ కలిగిన స్త్రీలు ఉన్నారు. అలాంటి యజబేలు ఆత్మ కలిగిన స్త్రీలు యజబేలు లాగానే ప్రవర్తిస్తుంటారు. వాళ్ళకి ఎప్పుడు కూడా అధికారం చేయాలని, పురుషుల మీద అధికారం చేయాలి అంటే పురుషుడు స్థానంలో ప్రవేశిస్తారన్నమాట. పురుషుడిలాగా నడవాలని, పురుషుడిలాగా మాట్లాడాలని, పురుషుడిలాగా జీవించాలని, ఏమండి ఆ విధంగా ఉంటుంటుంది అనమాట వాళ్ళ స్వభావం అంతా. కాబట్టి పిల్లారా, మీరు గమనించండి, వాళ్ళ జీవితాల్లో తంత్ర కుతంత్రాలతోనో, ద్వేషములతోనో, పగలతోనో, కక్షలతోనో, కొండెములతోనో ఈ విధంగా వాళ్ళ బ్రతుకంతా కూడా ప్రార్థన లేకుండా, వాక్యం వినకుండా, ఆరాధన లేకుండా, ఆ విధంగా ఒక దుర్బోధనలు అనుసరించో, కల్పిత బోధనలు అనుసరించో, అన్య బోధనలు అనుసరించో నడిచారు వాళ్ళ జీవితం అంతా. కానీ ఏలియా సమయాన్ని సర్వశక్తిమంతుని కోసమే సద్వినియోగం చేసుకుని, పనులు చేసుకోవద్దని బైబిల్ చెప్పడం లేదు. పని చేసుకోకుండా భుజించకూడదని కూడా బైబిల్ చెప్తుంది. పని చేసుకోవద్దని ఎందుకంటే ఆ పనుల్లో కూడా మనం ఎలా ఉండాలి చెప్పండి? పనులు చేసుకున్నా ఆయన మహింపరుస్తూ, ఆయన కనపరుస్తూ, మాట ఎందు, క్రియ ఎందు. కొంతమంది ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళ జీవితంలో మొరపెట్టడం ఉండదు, పనులు మాత్రం గొడి చాకరీ చేసేస్తుంటారు. చేసుకోవద్దు అంటలేదు, కానీ ఆ పనుల్లో కూడా ఆయన మహింపరుస్తూ, గణపరుస్తూ, స్తుతిస్తూ చేయరు. మహింపరచరు ఆయన్ని. ఆ వర్తమానం విన్నంత వరకే, కిందకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మామూలే. ఇంకా వాళ్ళు బండ చాకరీ, గుడి చాకరీ, ఆ పశువులు ఎలా కష్టపడతాయి ఎండకి, గాలికి, వర్షానికి, అలా ప్రయాసపడి, ఇలా ప్రయాసపడి, అలా సంపాదించి, ఇలా సంపాదించి, అలాగ తెగ ప్రయాసపడి, చాలా శ్రమపడి, కష్టపడి చేస్తుంటారు. అర్థమైందా? సమయం అంతా కూడా ప్రార్థన మానేసి, బుధవారం ప్రార్థన మాని, శనివారం ప్రార్థన మాని, అవసరమైతే ఆదివారం ప్రార్థన కూడా మాని చాలా కష్టపడుతుంటారు. రాత్రింబగుళ్ళు కూడా, రాత్రింబగుళ్ళు జీవితం అంతా ఆరాధన లేకుండా, ప్రార్థన లేకుండా, వాక్యం వినకుండా, ఏమండి ఏమీ లేకుండా బతుకుతుంటారు అన్నమాట. అన్నిలు వాళ్ళు ఒకటే. కాబట్టి పిల్లారా, వాళ్ళ జీవితం అంతా కూడా, మొన్న కావడంటుంది, ఈయన తన జీవితం అంతా ఆ పని, ఆ పొలం పనిని, ఈ పొలం పనిని, అక్కడ పనిని, ఇక్కడ పనిని, తన జీవితం అంతా చాలా కష్టపడ్డాడండి, చాలా శ్రమను పడ్డాడండి. కానీ ఏమిటి చెప్పండి? ఉపయోగం ఉందా? ఏమైనా ఉపయోగం ఉందంటారా? కానీ నిజమైన క్రైస్తవులు ఎలా చేస్తారు చెప్పండి? పనులు చేస్తున్నా ఆయన మహింపరుస్తూ, ఆయన ఘనపరుస్తూ, ఆయన స్తుతిస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆ విధంగా ఆయన యొక్క కార్యములు చేస్తూ ఉంటారు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే కొంతమంది వాళ్ళ జీవితం అంతా నిద్రే. పని చేసుకోవడం, నిద్రపోవడం, పని చేసుకోవడం, నిద్రపోవడం. తన జీవితం అంతా కూడా మన కావడం, మా ఆయన జీవితం అంతా కూడా పని చేయడం, వచ్చి కొడుకుని నిద్రపోవడమేనండి. ప్రార్థన లేదు, ఆరాధన లేదు, ఏమండి ఏమీ లేదు. తన జీవితం అంతా కూడా దేంతో గడిపాడు చెప్పండి? నిద్రతోనూ పనులతో గడిపాడు తప్ప తన జీవితం అంతా కూడా ప్రార్థన లేదు. ఎందుకంటే పని చేసుకుంటూ కూడా స్తుతించవచ్చు, మహింపరచవచ్చు. నేను ఒంగోలులో పనిచేసే రోజుల్లో పాటలు పాడుకుంటూ స్తుతిస్తూ, అప్పుడే నాకు ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నటువంటి వాక్యమే కళల్లో కనపడ్డాయి అనమాట. ఆ రోజులు ఏదో ఎక్కడికో వెళ్ళిపోయి కాదు, లేకపోతే ఏదో గదిలో ఉండి కాదు. గదిలో ఉండి కూడా ప్రార్థన చేసుకునేవాడిని కాదంటలేదు. పని చేసుకుంటూ కూడా పాటలు పాడుకుంటూ స్తుతిస్తూ పని చేస్తూ ఉండేవాడు. అర్థమైందా మీకు? అలాగా మన జీవితం అంతా కూడా పనులు చేస్తున్నా, వంట చేస్తున్నా, ఏమి చేస్తున్నా ఆయన కీర్తిస్తూ ఆ జీవితం అంతా కూడా గడిపేవాడి హల్లెలూయా నిజమైనటువంటి వారు. అంతేగాని ఆ పనుల్లో పడి, ఈ పనుల్లో పడి, ఇంకా ఆ పనులు చేస్తూ, ఈ పనులు చేస్తూ జీవితం అంతా
పాటలు పాడకుండా అనగా కీర్తించకుండా మయంపరచకుండా ఆయన స్తుతించకుండా గడిపేటువంటి వారు వాళ్ళు నిజమైనటువంటి వాడు కాదు. అన్యులు వాళ్ళు ఒకటే. అన్యులు కూడా అలాగే కష్టపడే వాళ్ళు ఉంటారు చాలా మంది. ఆయన్ని నమ్మరు, ఆయన ఆరాధించరు. కాబట్టి పిల్లారా, ఆలోచించండి. నీ జీవితం ఎంత, నీ జీవిత కాలం అంతా నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, ఎలా బ్రతికావు, ఇంతవరకు ఎలా జీవించావు అనేది నువ్వు ఆలోచించుకోవాలి. ఇక్కడ భక్తుడు ఏం చెప్తున్నాడంటే తన జీవిత కాలం అంతా కూడా ఆయన మొరపెట్టారని చెప్తున్నాడు. నీవు చెప్పగలవా? అలాంటి సాక్ష్యాన్ని ఇవ్వగలవా? అతను మనతో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చెప్పండి? కావున నా జీవిత కాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. నీకు అర్థమైందా? నా జీవిత కాలం అంతా ఆయనకి నేను మొరపెడతానని చెప్తున్నాడు అతను. హల్లెలూయా. నీవు కూడా ఆయన వలె మొరపెట్టుదును అని చెప్తున్నావు. కానీ అతడు బైబిల్లో మనం చూస్తే కీర్తన గ్రంథముల్లో చాలా సందర్భాల్లో ఆయన మొరపెట్టినట్టు నాకు అన్నపానములు ఆయనను బైబిల్లో. దాన్ని బట్టి చెప్తున్నాను అనమాట. అతను సాక్ష్యం ఇచ్చాడు చాలా సందర్భాల్లో. మరి నీవు కూడా ఆ విధంగా చెప్పగలవా? అదే నా జీవితం అంతా కూడా, నా బ్రతుకంతా కూడా నేను ఆయన మొరపెడుతూ నా తలను ఆయన వైపు, లేకపోతే నా మనస్సును ఆయన మీద ఉంచి రాత్రి మొగుళ్ళు కూడా, దివారాత్రులు కూడా, లేకపోతే నా జీవితం కాలం అంతా కూడా స్తుతిస్తూ బ్రతికాను, ప్రార్థిస్తూ బ్రతికాను, ప్రేమతో బ్రతికాను అని చెప్పగలవాను. యోబు చూడండి, తన జీవిత కాలం అంతా కూడా సహనముతో బ్రతికాడు. ఆయన నామనిస్తాడు. ప్రార్థన కూడా, ఎందుకంటే ఆ శోధనలో అతను నిలబడ్డాడంటే అతను ప్రార్థించేవాడు. శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మీరు మెలుకోగలిగి ప్రార్థన చేయండి. అదే యోబు భార్యకి సరైన ప్రార్థన లేదు. అందుకని ఆమె శోధనలో ఏం చేసింది చెప్పండి? శోధనలో నిలబడలేక తన భర్తను దూషించి మరణం కమ్ము అంటుంది అనమాట. కానీ యోబు మాత్రము శోధనలో నిలబడడానికి ఆ సహనం ఎక్కడి నుండి వచ్చిందంటే ప్రార్థన వల్ల వచ్చింది. అందుకని సహనం లేని వాళ్ళకి, ఎవరికైనా ఎక్కువ కోపం ముక్కు మీద ఎక్కువగా ఉంటుందంటే, సహనం లేకుండా ఉన్నారంటే, ఓర్పు లేకుండా ఉన్నారంటే, పడిదారు కూడా చిరుపురులు ఆడిపోతున్నారంటే, ఎప్పుడు చూసినా కూడా 60 మీద 70 మీద ఉంటుంది అనమాట టెంపరేచర్. వేడి తాకితే కాలిపోయేలా ఉంటుంది అనమాట. ఇలాంటి వాళ్ళందరూ సరైన ప్రార్థన లేదు. సరైన ప్రార్థన లేని వాళ్ళు ఎప్పుడు కూడా కోపంతో సహనం తక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది అనమాట. అందువల్ల యోబు తన జీవితంలో సహనము కలిగి జీవించాడు, సహనముతో నడిచాడు. ఆ సమయంలో సర్వశక్తి మీద ఎంతో కోపం రావచ్చు, ఏమండి, కానీ అతను దిగజారలేదు. చాలా మంది ఇప్పుడు దావీదు ఉన్నాడు అనుకోండి, సౌలు స్థాయికి దిగజారలేదు. సౌలు ఎన్నోసార్లు చంపడానికి కానీ రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా దావీదు కూడా సౌలు స్థాయికి దిగజారి సౌలును చంపాలని ప్రయత్నం చేయడం. తన స్థాయిలో, ఆ నీతిమంతుల స్థాయిలో, ఓర్పు కలిగిన స్థాయిలో అతను నిలబడే ఉన్నాడు. ఆయన నామనిస్తాడు. అనే యోబు కూడా అలాగే ఉన్నాడు. ఆ యొక్క స్థాయి సహనము కలిగిన స్థాయిలోనే ఉన్నాడు తప్ప, ప్రేమ కలిగిన స్థాయిలోనే ఉన్నాడు తప్ప, దిగజారిపోయి వాళ్ళ భార్య మాటల్లో పడిపోయి వాళ్ళ భార్యలాగా, అవునే నువ్వు చెప్పేది కరెక్టే, నాకు బుర్ర పని చేయలేదు, నీకున్న తెలివి నాకు లేదు, నీకున్న జ్ఞానం నాకు లేదు, కరెక్టే, నువ్వు చాలా కరెక్ట్గా ఉంటావు నాకంటే అని చెప్పి ఆవిడ చెప్పినటువంటి మార్గంలో నడిచి యథార్థత విడిచిపెట్టలేదు. నీకు అర్థమైందా? అందువల్ల సహనము, ఓర్పు ఎవరు కలిగి ఉంటారంటే ప్రార్థించేవారే, తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసేవారు అనమాట. తమను తాము ధూళి వలె, బూడిది వలె, ఏమండి ఇదిగో ఆ కాళ్ళు తుడుచుకున్న పట్టం నేనే, ఆ పట్టం లాంటి వాడిని అని ఎవరైతే బూడిద వలె, ధూళి వలె పోల్చుకొని తమను తాము తగ్గించుకొని ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో వారినే ఆయన కాపాడుతారు. ఎందుకని వాళ్ళే సాధు జీవులు అంటారు. వాళ్ళు ఎవరికి హాని చేయని వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఎవరికి హాని చేయని వాళ్ళు, ఏ కీడు చేయనటువంటి లోబడే స్వభావం కలిగినటువంటి వారిని సాధు జీవులు అంటారు. ఆయన నామరిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యోబు తన జీవిత కాలం అంతా కూడా, అంటే తన జీవిత కాలం అంతా అంటే శోధనలు రాకముందు
సర్వశక్తిమంతుల భయభక్తులు సహనంతో ఉంటాడు. శోధనలు వచ్చిన తర్వాత కూడా అతను సహనము కలిగి ఉన్నాడు. ఆయన నామరుస్తాడు. అందుకని చాలా మంది ఆ కష్టాలు ఏమీ లేనప్పుడు చాలా సంతోషంగా ఉంటారు. కానీ ఏ శోధనలో వచ్చినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? అసలు స్వరూపం బయటకు వచ్చేస్తారు. అసలు రూపం వాళ్ళలో ఉన్నది ఏం చేస్తారు చెప్పండి? బయటకు వస్తాయి. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. యోబు ఆ విధంగా తన జీవిత కాలం అంతా కూడా భయభక్తులు కలిగి చెడుతలను విసర్జించి అతను సహనముతో జీవించాడు. ఆయన నామరుస్తాడు. హల్లెలూయా. మెస్సయ్య కూడా చూడండి, తన జీవిత కాలం అంతా కూడా తను బ్రతికినటువంటి 33.5 సంవత్సరాలు ఏ పాపము లేకుండా జీవించాడు. ఏ పాపము లేదు. నోట గాని, ఆ చెవిని గాని, కళ్ళల్లో గాని, చేతుల్లో గాని, ఏ హృదయములో గాని ఎక్కడా కూడా ఏ పాపము లేకుండా నాలో పాపం ఉన్నదని ఎవరు చూయించగలరు అన్నట్లు తన జీవితం అంతా కూడా ప్రేమతో జీవించాడు. ఆయన వలె ప్రేమ కలిగిన వారు ప్రపంచంలో మరెవరు లేరు. ఆయన వలె మంచితనము కలిగిన వారు మరెవరు కూడా లేనే లేరు. తన జీవితం అంతా కూడా తన ప్రేమను అందరికి పంచాడు. ఆయన నువ్వు తన ప్రేమను ఏం చేశాడు చెప్పండి? అద్భుతాలు చేసి పంచాడు. స్వస్థపరిచి తన ప్రేమ ఏంటో చూపించాడు వాళ్ళకి. వర్తమాన ఉపమానాలు చెప్పి లేకపోతే వాక్యమును బోధించి ఆ ప్రేమ ఏంటో చూపించాడు. అలాగే నీవు కూడా నీ ప్రేమ అందరికి చూపించాలి. సమాజంలో అందరికి ఏం చేయాలి చెప్పండి? నీ ప్రేమ హల్లెలూయా, హల్లెలూయా. అదే క్రియాపూర్వకమైనటువంటి ప్రేమ అందరి పట్ల కూడా నిజం కలిగి ఉండాలి చెప్పండి. అందుకని ఆయనలో పక్షపాతము లేదు. ప్రేమ. పక్షపాతం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? రంగును బట్టి, ఎత్తును బట్టో, డబ్బును బట్టో, లేకపోతే బంధువులను, లేకపోతే దూరం వాళ్ళను ఇలాగా పక్షపాతంగా చూస్తూ ఉంటారనమాట. కానీ ఆయనలో ఏ పక్షపాతమో లేదు. ఆయన మీద లేనిపోయిన ఎన్నో పెట్టినా పక్షపాతం కలిగిన వాడు. ఎందుకంటే ఇప్పుడు కూడా ఏమంటారు చెప్పండి? ఆయన ఇజ్రాయేల్ పక్షపాతని, యూదుల పక్షపాతని. అందుకని ఆ పక్షపాతం కలిగే ఆ రోజుల ఫిలిస్తీన్ని, అమోరీలు, కానాలు, ఇత్తిని వీళ్ళందరూ కూడా ఆయన రాజులను పంపించి యుద్ధాలు చేసి చాలా మంది చంపాడని అంటుంటారు. కానీ మనల్ని కూడా ఆయన ప్రేమించడం ద్వారా ఏ పక్షపాతం లేని వాడు రుజువు చేయబడింది. సాధారణ ఏదో ఒకటి మోపాలను చూస్తుంటాడు. వాడు హృదయం మంచిది కాదు కాబట్టి, వాడు దుష్టుడు కాబట్టి ఏం చేస్తాడు చెప్పండి? ఎవరొకరి మీద ఏం చేస్తాడు? ఎవరైనా సహోదరుడు అనుకోండి, మేమంటే ప్రేమ ఉండదు, వాళ్ళంటే ప్రేమ అని పెట్టేస్తాడు అనమాట. వాడు ఉద్దది, వాడు హృదయం అలాంటిది. వాడు ఆలోచనలని కూడా దుష్ట ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు. అందుకని ఎవరి మీద నేరం మోపుదామా అని చూస్తుంటారు వాడు. కానీ అందుకనే తన జీవితంలో ఆ రోజుల్లో ఆయన అన్యులను కూడా, కానాను స్త్రీని కానీ అలాగే యూదులను కానీ ఆయన ఏం చేశాడు చెప్పండి? ప్రేమించాడు. ఆయన నామరుస్తాడు. హల్లెలూయా. అందుకని ఆయనలో ప్రేమ తప్ప, ఆయనలో ఓర్పు తప్ప, ఆయనలో సహనము తప్ప, ఆయన జాలి తప్ప, కనికరము తప్ప, క్షమించే గుణము తప్ప మరేమీ లేవు. ఇస్కరియోతు యోధా వచ్చినప్పుడు కూడా ఆయన చూడండి, ఆ ముద్దు పెట్టి అప్పగించడానికి వచ్చినప్పుడు కూడా ఆ విషయం అంతా ఆయన తెలిసినా కూడా ప్రేమించాడే తప్ప ఇలా చేస్తామని కోపం రాలేదు. ఆయనకి కక్ష కలగలేదు, ద్వేషం కలగలేదు. ఏమండి? లేకపోతే చంపాలని ఏ ప్రయత్నం అయినా చేయలేదు. అలాంటి వ్యక్తిని కూడా ఆయన ప్రేమించాడు. ఆయన నామరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి పిల్లారా, అందువల్ల మనం చూసినట్లయితే పరిసయ్యులు, సద్దూకయ్యులు, ఈ యొక్క ప్రధాన యాజకులు చూసినట్లయితే వాళ్ళ జీవితం అంతా గొడవలతో గడిపారు. వాళ్ళ జీవితం అంతా ఏకీభించి ఏం చేద్దాం ఈయన్ని, ఎలా చంపుదాం ఏంటి అని మెస్సయ్య మీద రకరకాలుగా ఏకీభించి దురాలోచనలు చేయడం, రకరకాలుగా ఏదేదో చెప్పుకోవడం, రకరకాలుగా ఏకీభించి ఆయన గురించి ఎలా చంపుదాం ఏమిటి, ఆయన పళ్ళు కొరకుడు అద్భుతాలు చూసి, చమత్కారాలు చూసి వీటన్నిటిని బట్టి ఆయన మీద రకరకాలుగా ఆయన చంపడానికి ప్రయత్నం. వాళ్ళ జీవితం అంతా కూడా అంతే. వాళ్ళు బతుకంతా కూడా ఏమైపోయింది చెప్పండి? ఎవరొకరి మీద ద్వేషించడం, ఏమండి, మెస్సీని ద్వేషించడం, అలాగే యోహాను వస్తే యోహాను ద్వేషించడం,
కోపం పెట్టుకోవడం, కక్ష పెట్టుకోవడం, ఎప్పుడు కూడా దురాలోచన కలిగి వాళ్ళ బ్రతుకంత ప్రార్థన లేదు, ఏమండి తగ్గింపు లేదు, ప్రేమ లేదు, క్షమించడం లేదు, ఓర్పు లేదు, సహనం లేదు, బతుకంతా కూడా ఆ విధమైన చండాల బ్రతికారు. అందుకని వాళ్ళు ఏమన్నారు చెప్పండి? సర్ప సంతానమా. మీరేమైనారు చెప్పండి? సర్ప సంతానమా. కానీ మెస్సీ అయినట్లయితే తన జీవిత కాలం అంతా కూడా ప్రేమతోను ప్రార్థనతోను కొండలకు వెళ్ళి కూడా ఏకాంతంగా ఆయన ప్రార్థిస్తూ బోధిస్తూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి నీ జీవితం ఎలా ఉంది? నీ బ్రతుకు ఎలా ఉంది? ఇంతవరకు నీ ఎలా బ్రతికావు? కాబట్టి పిల్లారను ఆలోచించేయి. నా జీవిత కాలం అంతా నేను ఆయన్ని కీర్తించను, నేను మొరపెట్టుచున్నాను, నేను ప్రార్థిస్తూ ఉన్నాను. పౌలు గారు అంటారు, నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగును తుదముట్టించి తిని నా కోసము జీవ కిరీటం ఉంచబడింది అన్నాడు. ఆయన నమ్మస్తాడు. అంత తన జీవిత కాలం అంతా కూడా ఏం చేశాడు చెప్పండి? ప్రయాసపడ్డాడు, పరుగెత్తాడు ఆయన గురించి. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి జీవిత కాలం అంతా కూడా వాళ్ళ మీద వీళ్ళ మీద పగ తీర్చుకోవడం సరిపోయిందేమో, వీళ్ళ మీద వాళ్ళ మీద కోపం తీర్చుకోవడం సరిపోయిందేమో, వాళ్ళ మీద వీళ్ళ మీద ఏమండి ద్వేషించడం సరిపోయిందేమో, లేకపోతే వాళ్ళ మీద వీళ్ళ మీద కోపం పెట్టుకుని ఆ ఇంటి మీదకి ఇంటి మీదకి గొడవలు పెట్టుకోవడం సరిపోయిందేమో. నీ జీవితం అంతా కూడా నువ్వు ఆలోచన చేయాల. ప్రేమ ప్రేమ. అందుకని నీ జీవితం అంతా ఎలా ఉండాలి చెప్పండి? ప్రేమ. ఇప్పుడు మోషే జీవితం, మోషే అంతా కూడా మనం చూసినట్లయితే మొట్టమొదట అక్కడ ఐగుప్తు దేశంలో 40 సంవత్సరాలు ఉన్నారు. అక్కడ ఆ విధంగా ప్రయాసపడ్డాడు. తర్వాత మరలా 40 సంవత్సరాలు అక్కడ ఆ మందను కాస్తూ, గొర్రెల మందను కాస్తూ ఇత్తులు అయిన తన మామ దగ్గర ఉన్నాడు 40 సంవత్సరాలు. ఆ తర్వాత 40 సంవత్సరాలు, మిగతా 40 సంవత్సరాలు అంటే 120 సంవత్సరాలు బ్రతికాడు. మిగతా 40 సంవత్సరాలు తన జీవిత కాలం అంతా కూడా 40 సంవత్సరాలంతా కూడా ఆయన కోసమే మొరపెడుతూ సహిస్తూ సాత్వికంతో. అందుకనే మోషే వంటి సాత్వికులు ఎవరో లేరు. నువ్వు అయినట్లయితే ఎన్ని గొడవలు అయ్యాయో ఈ పాటికి. అర్థమైందా? నీ పాటికి ఈ పాటికి ఎన్ని అయిపోయాయి నీ కోపానికి. ఏమండి ఎన్నో గొడవలు అయ్యాయి. 20 లక్షల మంది అయితే నీలాంటి కోపం ఉంటే, నీలాంటి గనక కక్ష ఉంటే, నీలాంటి తొందరపాటుతనం ఉంటే, నీలాంటి ఉద్రేకం ఉంటే, ఉద్రేకం కూడా చాలా మంది ఆత్మతీవ్రత అనుకుంటారు. చాలా మంది ఉద్రేకంతో బోధించే వాళ్ళు చాలా మంది. దాని ఆత్మతీవ్రత అనుకుంటారు, ఉద్రేకం అది. కానీ అతడు సాత్వికముతో బ్రతికాడు. అదేనా బ్రహ్మం గారు అన్నారు. చివరిలో ఆ మాట మాట్లాడని ఇజ్రాయిల్ కూడా ఆ మాట అనడానికి చివరిలో ఒక మాట అంటాడు. ఆ మాట అనడానికి కూడా కారణం ఇజ్రాయిల్ అని చెప్పాడు. ఆయన నమ్మడిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. తన జీవితం అంతా కూడా సాత్వికముతో బ్రతికాడు. మీకు తన ఇల్లంతటిలో కూడా అతను సాత్వికమైన వాడు. అర్థమైందా? వాస్తవాన్ని చెప్పాలంటే మోషే చాలా కోపిష్టి. మీకు అర్థమైందా? ఎలాగంటే మరి ఒక ఐగుప్తీయుడు ఇజ్రాయిల్ ఏదో అన్నాడని లాగి లెంపకాయలు వేసి పూడ్చిపెట్టేశాడండి. అర్థమైందా? అంత కోపిస్తాడు. అంటే తన బలము ద్వారా, తన శక్తి ద్వారా ఏదో ఇజ్రాయిల్ని రక్షించాలనుకున్నాడు అతను. తన బలము ద్వారా, తన శక్తి ద్వారా కాదు, తన జ్ఞానం ద్వారా కాదు. ఏమండి? కాబట్టి తర్వాత ఆయన వలనని ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత మనం చూసినట్లయితే హల్లెలూయా, తన జీవిత కాలం అంతా కూడా సాత్వికముతో జీవించాడు, ఓర్పుతో జీవించాడు. హల్లెలూయా హల్లెలూయా. అదే యోసేపు దగ్గరకు వచ్చేటప్పటికి యోసేపు తన జీవితం అంతా కూడా చూసినట్లయితే శత్రువులు ప్రేమిస్తూ, అంటే తన సహోదరులు శత్రువులుగా మారి వారే హింసించేవారుగా, కీడు చేసేవారుగా, హాని చేసేవారుగా, తన సొంత సోదరులే ఆ విధంగా మారినప్పటికీ కూడా మీ సొంత సోదరులు అయ్యండి ఎలా చేస్తారా
అని వాళ్ళ మీద కోపం పెట్టుకుని కానీ, వాళ్ళతో మాట్లాడకుండా ఉండడం కానీ, వాళ్ళ మీద అలగడం కానీ, వాళ్ళ ముఖం చూపించకుండా ఉండడం కానీ అలాంటి చేయలేదు యోసేపు. వాళ్ళని ప్రేమిస్తూనే వచ్చాడు. ఆయన నామనిస్తాడు. తన జీవితం అంతా ప్రేమే తప్ప ఎక్కడైనా సహోదరులాగా అతడు చేసినట్టు మన బైబిల్లో కనపడదు. ఆ సహోదరులు పగబట్టి అతడు యోగక్షేమాలు కూడా ఎలా ఉన్నాడు కనీసం పలకరించలేదు, మాట్లాడలేదు. వాడు గదైనా అంత పగ అంతా ఇది కలిగి ఉన్నారు వాడు. కానీ యోసేపు జీవితంలో ఎక్కడన్నా అలా ఉందా? ఎలాంటి అలా మచ్చ ఏమైనా ఉందా? అలాంటి మురికేమైనా ఉందా? అందుకని యోసేపు 1000 ఏళ్ల పాలనకు ఛాయిగా ఉంటాడని చెప్పాడు. బైబిల్లో భక్తుల్లో ఏదో ఒక పొరపాటు, అబ్రాహాము కానీ ఎవరిలో ఏదో ఒక తప్పులు కనపడతాయి మీకు, కానీ యోసేపులో మాత్రము ఏ పాపము కూడా కనబడదు. కాబట్టి పిల్లలు అందుకని యోసేపు తన జీవితమును అతడు తన సోదరులు, తన సొంత సోదరులే ద్వేషించినప్పటికీ కూడా ఎంతో కషాయతనం కలిగి అమ్మి వేస్తూ ఉన్నప్పుడు కూడా నీ చిత్తమే అనుకున్నాడు తప్ప ఎక్కడ కూడా వాళ్ళ మీదకి దూకలేదు. అర్థమైందా? ఎక్కడ కూడా ఏదో తను రక్షించుకోవడం కోసం ఏ రాయి, రప్పో, బండో, కర్ర, కట్టో తీసుకొని వాళ్ళ మీదకి వెళ్ళలేదు. అర్థమైందా? ఓర్పుతో, ప్రేమతో, హల్లెలూయా అల్లే. కానీ ఆ 11 తన యొక్క 11 సహోదరులు ఏం చేశారు చెప్పండి? అందుట్లో ఏమండి బెన్యామీను ఇది కాకుండా మనం చూస్తే మిగతా వాళ్ళు ఏం చేశారు చెప్పండి? వాళ్ళ జీవితం అంతా కూడా యోసేపు యోసేపు గురించి ఆలోచన పగ పెట్టుకున్నావు అంటే నీకు వాళ్ళే ఆలోచనకు వస్తారు. ఇంకా మెస్సై రాడు, సర్వశక్తిమంతుడు రాడు ఆలోచనకి. వాళ్ళే ఇంకా వాళ్ళ దృష్టిలో యోసేపే ఉండేవాడు. ఏం చేస్తున్నాడా, ఏంటా, ఎక్కడున్నాడా, యాకోబుతో ఎలా మన తండ్రితో ఎలా ఉంటున్నాడా, ఓ తండ్రి మరి యోసేపు కలిసి మంచి ప్రేమగా ఉంటున్నారు, ఓహో ప్రేమగా ఉన్నారా అని ఇంకా పగ పెంచుకునేవారు, ఇంకా కక్ష పెట్టుకునేవారు. అర్థమైందా మీకు? ఇంకో అతడి గురించి ఆలోచిస్తూ ఏం చేయకుండా, నిద్ర పట్టకుండా ఇంకా అదే ఆలోచన అనమాట యోసేపు మాత్రం వాళ్ళ గురించి ఏమి ఆలోచించడం, వాళ్ళు క్షమిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాడు, వాళ్ళ మీద ప్రేమ కలిగి ఉన్నాడంతే. నిజమైన భక్తుడు ఎప్పుడు కూడా ఆ విధంగా శత్రువులు తన గురించి ఆలోచిస్తూ ఉన్నా, దుష్టులు తన గురించి ఆలోచిస్తూ ఉన్నా, పగ కలిగిన వారు తన గురించి ఆలోచిస్తూ ఉన్నా, కీడు చేసేవారు తన గురించి ఆలోచిస్తూ ఉన్నా, నీతిమంతుడు ప్రేమ కలిగిన వాడు వాళ్ళ గురించి, శత్రువుల గురించి ఆలోచన చేయడు, కానీ ఆయన అప్పగించి ప్రార్థిస్తూ ఉంటాడు. ఆయన హల్లెలూయా. చూడండి కీర్తన గ్రంథం 37వ అధ్యాయంలో ఇది ఎందుకంటే ఈ అధ్యాయము నాకు సర్వశక్తిమంతుడు చూపించిన అధ్యాయం అనమాట. నా జీవితంలో నేను చాలా ఈ యొక్క అధ్యాయాన్నే నేను అనుసరిస్తూ ఉంటాను అనమాట. చూడండి, చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడకము, దుష్కార్యములు చేయవారిని చూసి మత్సర పడకము. చూడండి, నీతిమంతుడు ఎప్పుడు కూడా చెడ్డవారిని చూసి వ్యసన పడడు, కుళ్ళు మొక్క వేసుకుంటారు కొంతమంది. అర్థమైందా? ఎవరినైనా మంచి బట్టలు వేసుకున్నా కుళ్ళు, ఎవరైనా మాట్లాడుకుంటున్న సోదరులు మాట్లాడే కుళ్ళు, వాళ్ళు మాట్లాడకుండా చేయడానికి వాళ్ళకి ఏదో పని పెట్టేయడం. ఏమండి, ఇలాగ రకరకాల ఆ తంత్రాలని బాగా తెలిసాడు, ఆ కుయుక్తులని బాగా తెలుసు. ఆ ఓరం లేక ఏమండి తట్టుకోలేక తను ప్రేమగా ఉంటే, ఎవరిని ఏదైనా ఆయన పనులు చేస్తుంటే, ఏదైనా ఆయన కార్యాలు చేస్తూ ఉంటే, ఆ ప్రార్థిస్తూ ఉంటే ఏదో తట్టుకోలేకపోతూ ఉంటాడు, నల్లగా ఊగిపోతుంటాడు అనమాట. వ్యసనం అనమాట. చెడ్డవారిని చూసి వ్యసన పడుకోము. దుష్టుడు ఎలాగో వాడు బతుకంతా వ్యసనంతో గడుపుతాడు, కుళ్ళు ముఖంతో బతుకుతున్నాడు బతుకంతంతే. వాళ్ళని చూసి వీళ్ళని చూసి కుళ్ళుకుంటూ, ఆ కుళ్ళు ముఖం ఓరం లేక వాళ్ళ మీద పితులు చెప్తూ గొడవలు పెడతా, వాళ్ళకెళ్ళి లేనిపోయిన గొడవలు పెడుతూ ఆ బతుకంతా ఆ విధంగా బ్రతుకుతూ ఉంటాడు. ఆ బాధతోటి, ఆ కష్టంతో, ఆ ఇబ్బందితో, ఆ బాధతోనే వాళ్ళ గురించి వీళ్ళ గురించి బాధతోనే బతుకుతారు. ప్రార్థన ఉండదు, ఏముండదు. ఆ కుళ్ళు ముఖం వేసుకొని బాధ పెట్టుకుని లోపల కుళ్ళుకుంటూ ఆ బాధతో ఏం చేస్తాడు చెప్పండి? ప్రార్థన ఉండదు, ఏముండదు. రాత్రి మగులు కూడా బాధపడుతూ ఉంటాడు అనమాట, ప్రార్థన లేకుండా.
చూడండి, చెడ్డవారిని చూసి నీ వ్యసన పడకము, దుష్కార్యములు చేయ వారిని చూసి మత్సర పడకము. వారు గడ్డి వలె త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలె వాడిపోదురు. యావే ఎందు నమ్మిక ఉంచి మేలు చేయము. నువ్వు నమ్మిక ఉంచి వాళ్ళు వ్యసన పడొద్దు అని చెప్పాడు. చెడ్డ వాళ్ళని చూసి కూడా నువ్వు వ్యసన పడదు, మంచి వాళ్ళని చూసి కూడా వ్యసన పడద్దు, దుష్కార్యములు చేయ వారిని చూసి అసూయ పడద్దు. వాళ్ళు పచ్చని కూర వలె వాడిపోదురు. యావేందు నమ్మిక నుంచి మేలు చేయము. దేశమందు నివసించి సత్యమును అనుసరించము. యావేను బట్టి సంతోషించుము. ఆయన్ని హృదయవాంఛలను తీర్చును. నీ మార్గమును యావేకి అప్పగింపము. నీవు ఆయన నమ్ముకొనుము. ఆయన నీ కార్యమును నెరవేర్చును. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. యావే ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకుని ఆయన నామనిస్తాడు. ఇవన్నీ యోసేపు పాటించాడు. యోసేపులు ఇవే ఉన్నాయి. ఇవే యోసేపు చేసాడు. వాళ్ళు అన్ని రకాలుగా వ్యసన పడుతూ కుళ్ళుకుంటూ తనను చూసి రకరకాలుగా వాడు గనక చంపేస్తే, యోసేపుని చంపేసామనుకోండి, అప్పుడు తండ్రి మనల్ని బాగా ప్రేమిస్తాడు, తండ్రి మనతో బాగుంటాడు. అర్థమైందా అని ఆలోచన చేసి ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు? యోసేపుని అమ్మేశారు. అర్థమైందా? ఓరవలేక, తట్టుకోలేక. కాబట్టి అతడు ఆ మార్గమును యావేకి అప్పగించి ఆయన నమ్ముకొని ఆ విధంగా అతడు ఉన్నట్లు మనం చూడగలుగుతుంటాం. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అందుకనే ఆయన గురించి చాలా మంది ఇలాగ వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆ మనసులో ఏదో ఒకటి పెట్టుకుని ఆ విధంగా బాధపడుతూ, ఆ విధంగా వాళ్ళ గురించి ఆలోచిస్తూ, ప్రార్థన లేకుండా మొరపెట్టకుండా జీవితకాలం అంతా కూడా వాళ్ళ మీద వీళ్ళ మీద ఏదో ఒకటి పెట్టుకుని బాధపడుతూ గడుపుతుంటారు. అదొక రకమైన మనుషులు. వీళ్ళు రారు. అర్థమైందా? నీవు ఎప్పుడు కూడా ఏం చేయాలి చెప్పండి? చెడుగా పెట్టుకుని బాధపడటం కాదు. అలాంటి వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేసి వాళ్ళు మార్చబడాలని, లేకపోతే రాబోయే ఒకటి తప్పించుకోవాలని, వాళ్ళు క్షమించమని ఆ ప్రేమను నువ్వు చూపించాలి. ఆయన హల్లెలూయా. ఎవరైనా ఆ విధంగా ఉంటే వాళ్ళ మీద జాలిపడు అన్నాడు. నీకు ఎవరైనా హాని చేస్తున్నా జాలిపడు. నీకు ఎవరైనా కీడు చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ మీద నువ్వు జాలి. ఎస్ఐ కూడా జాలిపడి వీళ్ళు ఏం చేస్తున్నాడో తెలియదు, వీళ్ళు క్షమించును ఆయన అని ప్రార్థన చేశాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందుకని తన జీవితంలో తన జీవితం అంతా కూడా ఆయన క్షమించడం, ఈ 2000 సంవత్సరాలు కూడా క్షమించడం. అర్థమైందా మీకు? కాబట్టి పిల్లారా, అబ్రహాము ఉన్నాడు అనుకోండి, తన జీవితం అంతా కూడా విశ్వాసం, ఎక్కడ కూడా అనుమానం కనపడదు, ఎక్కడ సందేహం కనపడదు. సర్వశక్తి మంత్రుడు చెప్పిన ప్రతి మాటనే అతడు ఆమేనని నమ్మాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఎక్కడ సందేహించలేదు. ఏమండి? ఎక్కడ కూడా సందేహించకుండా అబ్రహాము గారు తన జీవితం అంతా కూడా విశ్వాసిగా కనబడతాడు. ఆయన ఎక్కడ కూడా సందేహము కనబడదు. కొంతమంది నేను బ్రహ్నాం గారి సంఘాల్లో ఉంటాను, వాక్యం పంపించాను అనుకోండి, త్వరగా నమ్మరు. బ్రహ్నాం గారు కోడి పంపితే అప్పుడు నమ్ముతుంటారు. అంటే వీళ్ళేంది? బ్రహ్నాం గారి మీద ఉన్న నమ్మకం వాక్యం మీద లేదా? అర్థమైందా? బ్రహ్నాం గారి మీద ఉన్న నమ్మకం, అపోస్తలుడు పౌలు, బైబిల్లో ఉన్న ప్రవక్తలు రాసిన లేఖనాల మీద వీళ్ళకి నమ్మకం లేదు. అందుకని వీళ్ళని అవిశ్వాసులు. ఏమండి? అప్పుడు బ్రహ్నాం గారు చూయిస్తే అప్పుడు నమ్ముతారు. కోడ్ పంపించండి, ఏదైనా వాక్యం పంపించామనుకుంటే వర్తమానం రాశాను, కోడ్ పంపించండి అంటుంటారు అన్నమాట. పంపిస్తుంటాం కానీ చెప్తాం. అలాగే మనం చూసినట్లయితే బైబిల్లో తోమా ఉన్నాడు. తోమా ఏమంటాడు చెప్పండి? నేను ఆయన చూస్తేనే తప్ప లేకపోతే నమ్మ, ఆయన గాయాలు చూస్తేనే తప్ప లేకపోతే నేను. ఆయన ఏమన్నాడు చెప్పండి? చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని చెప్పాడు. ఆయన హల్లెలూయా. అందుకని కొంతమందికి అనుమానం త్వరగా తీరదు. అవిశ్వాసులు ఉంటారు. ఏదైనా ఒక వాక్యం లేఖనం చూపించాడు అనుకోండి, అంత నా త్వరగా నమ్మరు. ఇంకా చూయించు, ఇంకా చూయించు, ఇంకా చూయించు, ఇంకా చూయించు. చివరికి బ్రహ్నాం గారితో చూస్తా, అమ్మయ్యా ఇప్పుడు నాకు నమ్మకం కలిగింది. ముందంతా నాకు నమ్మకం కలగలేదు కానీ ఇప్పుడు నమ్మకం కలిగిందండి. ఇలాంటి వాళ్ళు ఉంటారు. నిజమైన వధువు అలా కాదు. నిజమైన వధువు ఆమె
వాక్యమును పిల్లారా ఆమె నమ్ముటకు కారణము ఆమె వాక్యము కోసం పుట్టింది కాబట్టి ఆమె సమరీ స్త్రీ అనే ఒక ప్రత్యక్షత ఆయన నామనిస్తారు. హల్లెలూయా. మెస్సీని ఎలాగైతే ప్రత్యక్షతో గుర్తించిందో ఆమె కూడా వర్తమానికులని ఆయన ప్రవక్తలను లేకపోతే మెస్సీని కూడా సమరీ స్త్రీ అనే ఒక ప్రత్యక్షతో ఆమె గుర్తిస్తాయి నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అవిశ్వాస అలా కాదు చెప్తున్నా, ఇంకా లోపల అనుమానం బీగుతూ ఉండదు. అతనికి అనుమానం ఏం చేస్తాను చెప్పండి? నిజమేనంటావా? కరెక్టేనంటావా? ఇది నిజమేనంటావా? ఇది వాస్తవేనంటావా? ఇది ఆయన వల్ల జరుగుతుందంటావా? కరెక్టేనా? మనం ఎత్తబడేది కరెక్టేనా? నిజమేనా అని లోపల ఏం చేస్తాను చెప్పండి? వెనక లాగుతూ ఉంటుంది అనమాట. అనుమానపు తోమలాగా ఉంటాడు. కాబట్టి పిల్లలు నిజమైన వధువు ఆమె ప్రశ్నించదు, ఆమె నమ్ముతుందని చెప్పాడు ఆయన నామనిస్తారు. ఎందుకంటే ఆయన మాటను మనం ప్రశ్నించలేము. అబ్రహాము గారు కూడా ఎక్కడ ప్రశ్నించలేదు. విశ్వాసముతో ప్రతి విషయాన్ని కూడా అబ్రహాము గారు ఎక్కడ కూడా ఇది కరెక్టేనా, ఇది ఎలా వీలు పడుద్ది, అది ఎలా వీలు పడుద్ది, ఇది వీలు పడదు కదా, ఇది సాధ్యం కాదు కదా, ఇది అసాధ్యము అనేది లేదు. అతడు సమస్తము సాధ్యమే 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 అని నమ్మిన వాడు అబ్రహాము. హల్లెలూయా. చాలా అయినా మేము వృద్ధులు అయిపోయాం, ఇది ఎలా సాధ్యపడుతుందంటే ఏమండి ఆయనకు అసాధ్యమైంది ఏమైనా ఉన్నదా అన్నాడు. ఏమండి బండ నుండి నీరు రప్పించడం ఆయన సాధ్యమే. ఏమండి బండ నుండి నీరు ఆ మన్నాను కురిపించడం ఆయన సాధ్యమే. అలాగే నీ మరణకరమైన శరీరాన్ని మరణం లేని శరీరంగా మార్చడం కూడా ఆయన సాధ్యమే. ఆయన హల్లెలూయా. కాబట్టి మన అబ్రహాము తన జీవిత కాలం అంతా కూడా ఆయన్ని నమ్మాడు, ఆ సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. తన జీవిత కాలం అంతా కూడా సర్వశక్తిమంతుడిని విశ్వసించాడనే తప్ప ఎక్కడా కూడా అవిశ్వాసము అపనమ్మకము అబ్రహాము యొక్క జీవితంలో కనపడదు. ఆయన నమ్మనిస్తాడు. తన బ్రతుకంతా కూడా విశ్వాసం. వాక్యాన్ని మనం నమ్మాలి, ఆయన లేఖనాలు మనం నమ్మాలి. నేను నమ్మాను కాబట్టే అక్కడ నుంచి ఇక్కడ ఒంగోలు నుంచి ఇక్కడ నిలబడ్డా. ఆయన నమ్మనిస్తాను. నాకు ఎన్నో అవకాశాలు వచ్చినా కానీ నేను వదులుకున్నా. అర్థమైందా? నాకు ఎన్నో అవకాశాలు వచ్చినా. అందుకనే పిల్లారా నేను ఎక్కడ ఏమి నేర్చుకోకుండానే, ఎవరి దగ్గర ఏమి నేర్చుకోకుండానే బైబిల్కి స్టోరీకి సంబంధించినవి నేను తయారు చేసేవాడిని. అందరూ అనేవారు అక్కడ నువ్వు ఇక్కడ ఉండాల్సిన వ్యక్తివి కాదు, నువ్వు హైదరాబాద్లోనో మద్రాసులోనో ఎక్కడ ఉండాల్సిన వ్యక్తివి, ఎక్కువ ఉండవేంటి, అక్కడైతే నీకు ఎక్కువ డబ్బులు వస్తాయి, 50,000 లక్ష రూపాయలు అలా వస్తాయి నీకు, కానీ ఇక్కడ ఏమీ లేదు, నీకు ఉన్నటువంటి జ్ఞానానికి ఇక్కడ కాదు అక్కడ సరిపోద్దని చెప్పేవాడు. నేను అన్నాను నాకు ఆయన కావాలి, ఆయన పరిచయం కోసం పిలిచాడు ఆయన, ఇది నాకు పర్మనెంట్, అవి నాకు తాత్కాలికము, వాటి కోసం నేను రాలేదు, ఆయన కోసమే నేను వచ్చాను. లోకమునకు సువార్త లేదు కాబట్టి సమాజంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులను బట్టి ఏమండి విన్నాంగౌర అంటారు, పౌలు గారు కూడా కొంత పని చేశాడని చెప్తాడు అనమాట. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. అందుని బట్టని అప్పుడు వాళ్ళు అంటారు నువ్వు ఎర్రివాడవయ్యా, నీలాగా మాకు తెలిసింటే మేము ఎక్కడో ఉండేవాడే, నువ్వు సేవంటూ ఇవన్నీ వృధాగా వదిలేసి వదిలేసి నేను ఆ ఫోటోలు చూపిస్తాను మీకు ఎప్పుడు. శిరీష సిస్టర్ గారిని తెలుసు ఏమ్మా, జర్మనీ వాళ్ళు వచ్చినప్పుడు ఆశ్చర్యపోయారు. మేము జర్మనీలో మేము ఇలా చూడలేదు, యూఆర్ రియల్, జర్మనీ వచ్చేయను. అందువల్ల మీకేంటంటే నేను ఒక వెర్రి వాడుగా లోకస్తుల దృష్టిలో, లోక జ్ఞానం కలిగిన వాడి దృష్టిలో ఒక వెర్రి వ్యక్తిగా అక్కడ నిలబడి ఉన్నారన్నమాట. కానీ నేను లోకం దృష్టిలో వెర్రివాడిని కావచ్చు, కానీ ఆయన దృష్టిలో నేను నాకు ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మనము జ్ఞానము కలిగిన వారమై ఉన్నాం. హల్లెలూయా. ఎంతో సంపాదించుకోవచ్చు, నేను ఎక్కడికో వెళ్ళొచ్చు. అర్థమైందా? మీకు తెలియదు, ఆయన మీరు చూడలేదు కాబట్టి. మీరు ఆయన చూశారనుకోండి, మనకు పాస్టర్ గారు తెలిసిన దాంట్లో మనకు కూడా కొద్దిగా కూడా తెలియదు అనుకుంటారు అవి కానీ చూస్తే. అర్థమైంది, గొప్పలుగా చెప్పేది,
కానీ ఎందుకు అంటే ఆయన అలాగ చేసింది, ఎందుకు అలా చేశాడంటే అంత అవన్నీ తెలిసినప్పటికీ కూడా ఆయన నిమిత్తమై ఎలాగా ఆయన్ని కూడా వదులుకొని నిలబడ్డాడో నీవు కూడా ఈ చివరి కాలంలో ఆయన కోసం అలాగ నిలబడాలని ఒక మెసేజ్ కోసమే ఆయన ఆ విధంగా నిలబెట్టుకున్నాడు. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా అని అవన్నీ కూడా వ్యర్థం అనుకున్నాడు. అవసరం కాబట్టి ఏదో అలాగే ఎక్కడ నేర్చుకునేది అది ఆయన ఇచ్చాడు. ఆ సమయంలో అంతవరకే ఎవరు కూడా చేసేవాళ్ళు కాదు. మీకు అర్థమైందా? వాటిని చూడడానికి ఎక్కడి నుండో వచ్చాం. నేను తయారు చేసిన చూడడానికి ఎక్కడి నుండో వచ్చాను. కాబట్టి పిల్లలు ఎన్ని మాటలు ఎందుకు చెప్తున్నారంటే ఆ పాస్టర్ గారు అంత గొప్ప అనుకోవాలని కాదు, అది కాదు. ఆయన కోసం మనం వెర్రివారం కావాలి. హల్లెలూయా. ఒకడు లోకాన్ని సంపాదించుకుంటా ఉంటే మనం లోకాన్ని విడిచిపెడుతున్నాం. ఆయన అదే వెర్రితరము. కాబట్టి పిల్లారా, మనం ఈ చివరి కాలంలో మన జీవితంలో మనం వెర్రివారంగా కనబడవచ్చు. లోకములో వాళ్ళందరూ కూడా జ్ఞానవంతులుగా తమ జీవిత కాలం అంతా కనబడవచ్చు. కానీ మనము ఆయన్ని ప్రార్థించి ఆయన కోసమై ఆ విధంగా వెర్రివారంగా మారిపోయాం. ఆ విధంగా మనుషులకు దృష్టిలో తెలివి తక్కువ వారంగా కనపడుతున్నాం అనమాట. డబ్బు సంపాదిస్తుంటే బాగా తెలివైన వాళ్ళు అంటారు. డబ్బు సంపాదిస్తుంటే ఏమంటారు చెప్పండి? చాలా తెలివైన వారు అంటారు. కానీ సంపాదించకపోతే ఏమంటారు చెప్పండి? వీళ్ళకి ఏమీ తెలివి లేదంటారు. కాబట్టి పిల్లారా, ఇక్కడ మీరు ఒక విషయాన్ని గ్రహించండి. ఏమిటనంటే మన జీవిత కాలం అంతా కూడా లోకములో మనము పిల్లారా వెర్రివారంగా కనబడుతూ ఉంటాము. ఏమయ్యా లోతు సొంతం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావేంటి? పట్టణాలు కాలిపోతుంది. ఊరుకోయే వెర్రివాడ, అందరు లోకంలో సంపాదించుకుంటా ఉంటే వదిలిపోతున్నావేంటి? అందుకు మనం వెర్రివాళ్ళంగా కనబడుతున్నావు చివరి సమయం. రాబోని స్త్రీ ఏంటమ్మా నువ్వు ఎరుకో వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు, ఏదో నాశనం కాపోతుందని తెలివి తక్కువ దానిలా ఉంది. అందరు చూడు ఎలా సంపాదించుకున్నావు, నువ్వు కూడా సంపాదించుకో. లేదు నాశనం కాబోతుంది. దూతలు చెప్పారు, వాక్యం చెప్తుంది, అది జరుగుతుంది. హల్లెలూయా. ఆమె వెర్రి దానిగా కనబడింది, తెలివి తక్కువతనం కలిగిందిగా కనబడింది. ఏమండి, అందరిలాగా అందరేమో తెలివైన వాళ్ళ గనపడుతున్నారు. డబ్బులు సంపాదించుకుంటూ పిల్లారా లోకాన్ని సంపాదించుకుంటూ ధనవంతులు అవుతూ ఎంత తెలివైన వాళ్ళరా, బాగా డబ్బులు సంపాదించారు అనిపించుకుంటూ ఉంటే లోకాన్ని విడిచిపెట్టి హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి పిల్లారా మీరు ఆలోచన చేయండి. నీ జీవిత కాలం లేకపోతే నీ జీవితం ఎలా ఉంది? నీ జీవితాన్ని నీకు ఇవ్వబడినటువంటి ఆ జీవితం, ఎందుకంటే జీవితం అనేటువంటిది కొద్ది సమయమే. జీవితం అనేది ఏమిటి చెప్పండి? అందుకనే పుట్టిన తేదీకి చనిపోయేటువంటి తేదీకి మధ్య చిన్న గీత మాత్రం ఉంటుంది అనమాట. అదే సమయం, అదే కాలం. ఈ కాలం అంతా కూడా వాళ్ళతో కొట్లాట, వీళ్ళతో అసూయపడడం, వాళ్ళ మీద హెచ్చించుకొని గర్వంతో ఉండడం, ఏమండి ప్రార్థన మానేయడం, జీవితం అంతా ప్రార్థన మానేయడం, బతుకంతా ప్రార్థన లేకుండా ఉండడం. కాబట్టి పిల్లలు మీరు ఆలోచన చేయండి. జీవిస్తున్నావన్న పేరు ఉన్నదే కానీ మృతుడుగా కాదు. కానీ నీ జీవితం అంతా కూడా ఆయన కోసమే ప్రయాసపడేటువంటి నీ జీవితం అంతా కూడా కొద్ది సమయము, ఎత్తబడే సమయము, ఈ కొద్ది సమయమే ఉంది. లేఖనాలను బట్టి, కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి మనం చూసినట్లయితే కొద్ది సమయమే ఉంది. కాబట్టి ఈ కొద్ది సమయము నీ జీవిత కాలాన్ని, నీ జీవిత కాలం అంతా కూడా ఆయన మొరపెడుతూ ఆయన కోసమే బ్రతుకుతూ ఆయన కోసమే జీవించినట్లయితే ఎత్తబడతావు, ఆయన నమ్మనిస్తావు. ఈ కొద్ది గత జీవితం అంతా కూడా అలా ఇలా గడిపావు. ఆయన ఏదో విధంగా లోకరీతిగానో ఏదో విధంగా గడిపావు. కానీ ఈ కొద్ది సమయము ఆయనకి సమయము అయిపోయింది. ఇంకా ఈ సమయము కూడా సాతానుకో, దయ్యానికో, లోకానికో, సాతానన్న అలాగే దయ్యాలు వాటికి ఇచ్చి ఈ సమయాన్ని అంతా కూడా దుర్వినియోగం చేసి ప్రార్థన లేకుండా, ఆరాధన లేకుండా, ఏమండి ఏమీ లేకుండా బ్రతికినట్లయితే, విడిచిపెట్టబడితే నిత్యము అగ్నిలో పడి ఆడవలసి వస్తుంది.
అప్పుడు నీ యొక్క ఏమి కూడా నిన్ను రక్షించదు, ఎవ్వరు నిన్ను కాపాడలేరు. ఏమండి? అందుకనే మన స్థాయి ఏమిటంటే పరలోకములు ఆ రాజు అయిన మెస్సయ్య ఏ స్థాయిలో జీవించాడో ఆ ప్రేమ, ఆ కనికరము, ఆ తగ్గింపు అదే స్థాయిలో ఉండాలి తప్ప మనము ఇంకో లోకస్తుల స్థాయికి దిగజారిపోకూడదు. గుర్తుపెట్టుకోండి, మెస్సయ్య ఉన్నాడు అనుకోండి, మెస్సయ్య చూడండి, ఆయన ముళ్ళ కిరీటం పెట్టారు, కొడ దెబ్బలతో కొడుతున్నారు, ఉమ్మేస్తున్నారు, పిడుగులు గుద్దుతున్నారు, కానీ ఆయన స్థాయిలో ఆయన ఉన్నాడు. అంతే, ప్రేమ స్వరూపుగా ఆ స్థాయిలోనే ఉన్నాడు తప్ప ఆ స్థాయిని దిగి ఏమండి అతను కూడా ద్వేషించేవాడుగా, కోపం తీర్చుకునేవాడుగా, కక్ష తీర్చుకునేవాడుగా మారి ఆ యొక్క ఎవరు చిలివేస్తున్నారో లేకపోతే ఎవరైతే ముళ్ళ కిరీటం పెట్టారో వాళ్ళ మీద ఆయన ఏ పగని తీర్చుకునేది ఆయన ప్రేమ స్వరూపుగానే కొనసాగించారు. హల్లెలూయా. చాలా మంది నీతిమంతులుగా ఉండి తమ స్థాయిని దిగరార్చుకొని అన్యుల్లాగా మారిపోతారు, అన్యుల స్థాయిలోకి వెళ్ళిపోతారు, పాపుల స్థాయిలోకి వెళ్ళిపోతారు, ఆహాబు స్థాయిలోకి వెళ్ళిపోతారు, యెజెబెలు స్థాయిలోకి వెళ్ళిపోతారు. ఆ విధమైన బ్రతుకుతారు, వాళ్ళలాగా మారిపోతారు. చివరికి మనం ఎన్ని శోధనలు ఒడిదుడుకులు వచ్చినా మన నీతిమంతులుగా ఆ స్థాయిలోనే మనం ఉండాలి తప్ప, ప్రేమ కలిగిన వారంగా ఆ స్థాయిలోనే మనం ఉండాలి తప్ప, ఆ స్థానంలోనే మనం ఉండాలి తప్ప పాపుల స్థానంలోకి మనం వెళ్ళకూడదు. ఆయన నామరిస్తాడు. దుష్టుల స్థానంలోనికి వెళ్ళకూడదు, చెడ్డవారి స్థానంలోనికి వెళ్ళకూడదు. మనకు ఏ స్థానం ఇచ్చాడో ఆయన, ఏ స్థితిని ఇచ్చాడో ఆ స్థితిలోనే మనం ఉండాలి. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. కాబట్టి బైబిల్లో ఆ భక్తులు తమ జీవిత కాలం అంతా కూడా ఆయన కోసం ప్రయాసపడ్డారు, ఆయన కోసం కష్టపడ్డారు, అలాగే ఆ ప్రేమ కలిగి జీవించారు, ఓర్పుతో జీవించారు, ప్రార్థించారు, లేకపోతే మొరపెట్టారు, అలాగే మంచి జీవితాన్ని జీవించారు, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించారు. ఏమండి? మిగతా వాళ్ళందరూ కూడా చెడు జీవితాన్ని, తన జీవితం అంతా కూడా చెడి, తన జీవితం అంతా కూడా చెడి, సహోదర ప్రేమ లేకుండా, సరస్వతి ప్రేమ లేకుండా, ఏమండి ఐక్యత లేకుండా, వాళ్ళతో వీళ్ళతో గొడవలు పెట్టుకుంటూ దూరంగా ఉండడం, వీళ్ళ మీద వాళ్ళ మీద అసూయపడి దూరంగా ఉండడం, అసూయ పెట్టుకొని మాట్లాడకుండా దూరంగా ఉండడం, పగ పెట్టుకొని ఏమండి సహోదరులతో మాట్లాడకుండా దూరంగా ఉండడం, ఏమండి ఆ విధంగా ఉండకూడదు. ఆయన నామరిస్తారు. హల్లెలూయా. సమాజం అంటే ఒక శరీరమైనది కాబట్టి ఏక మనసు, ఏక హృదయం కలిగి, ఏకాత్మ కలిగి ఒక్కదాని అందే మనసు ఉంచుని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆ నక్షత్రం మీద మనసు ఉంచి ఆ విధంగా కొనసాగినప్పుడే ఆ శరీరాలు మార్పు చెంది పైకెత్తబడతాయి. ఈ తెల్లవారుజామున ఆయన నామరిస్తారు. హల్లెలూయా. చూడండి, మెస్సయ్య ఇస్కరియోతు యూదా స్థాయికి దిగజారి, పరిశీలి స్థాయికి దిగజారి పరిశీలిలాగా చేయలే, శాస్త్రుల స్థాయికి దిగజారి శాస్త్రులు వాళ్ళలాగా ప్రవర్తించలా. ఆయన రాజు కాబట్టి శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, హింసలు వచ్చినా, ముళ్ళ కిరీటం పెట్టినా ఆయన ప్రేమ స్థాయిలోనే ఆయన ఉన్నాడు. ఆయన నామరిస్తాడు. ప్రేమించేవాడుగానే ఉన్నాడు తప్ప ద్వేషించేవాడుగా, పగ తీర్చుకునేవాడుగా, కక్ష తీర్చుకునేవాడుగా ఏమాత్రం కూడా లేనే లేడు. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. కాబట్టి నీ జీవిత కాలం అంతా కూడా ఆయన స్తుతిస్తూ బ్రతుకు, ప్రార్థిస్తూ బ్రతుకు, పాటలు పాడుతూ బ్రతుకు. ఎక్కడున్నా నీ పాటలే, నీ జీవితం అంతా కూడా ఎక్కడున్నా పరిచర్య చేస్తూ బ్రతుకు, ఓర్పుతో బ్రతుకు, సహనముతో బ్రతుకు. ఏమండి? పరిశుద్ధుల అవసరాల్లో పాలు పొందుతూ బ్రతుకు. ఎవరైనా పరిశుద్ధులు అవసరాలు ఉండి నిన్ను వాళ్ళ ఇంటికి రమ్మంటే నువ్వు వెళ్ళి అవసరాల్లో పాలు పొందు, తప్పించుకోవడానికి చూడదు. ఏమండి? పారిపోవడానికి ప్రయత్నము, నువ్వు ఆ ప్రతిఫలాన్ని పోగొట్టుకుంటావు. అలా చేసి ఆయన కృపను ఏం చేస్తావు చెప్పండి? సర్వశక్తిమంతుని కృపని పోగొట్టుకుంటావు. పరిశుద్ధుల అవసరాల్లో పాల్గొని ఆ లేఖనాన్ని నెరవేర్తారు. ఏమండి? అందువల్ల పిల్లారా, బైబిల్లో ఆ భక్తులను మనం చూసినప్పుడు ఆ విధంగా మంచి జీవితాన్ని జీవించినట్లు మనము చూస్తున్నాము. ఆయన నామరిస్తారు. హల్లెలూయా. బైబిల్లో చాలా మంది ఉన్నారు, కానీ అలాగే సొలొమోను, సంసోను వీళ్ళందరూ కూడా చెప్పుకుంటూ పోతే మన సమయం చాలదు. కాబట్టి వర్తమానం అర్థమైతే చాలు.
కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ఓ ఈనాడు లోకంలో చాలా మంది తమ జీవితకాలం అంతా కూడా ఆయనకి సమయం ఇవ్వకుండా, ప్రార్థన లేకుండా, పరిచర్య లేకుండా, ఐక్య విచారాలతో గడుపుతుంటారు వాళ్ళ జీవితం అంతా కూడా. ఈ జీవన సంబంధ విచారాలు, ఏమి తిందినా, ఏమి త్రాగుదినా, రేపటి గురించి ఆలోచిస్తూ రేపటి గురించి విచారించుదని బైబిల్ చెప్తుంది. వెనకదాన్ని మర్చిపోమంటే దాన్ని మర్చిపోకుండా వాటి గురించే బాధపడుతూ, రేపటి గురించి బాధపడుతూ, ఇక వాళ్ళ జీవితం అంతా కూడా ఆ విచారాలతో ఈ విచారాలతో గడుపుతుంటారు. ఆయన మొరపెట్టడం ఉండదు, ప్రార్థించడం ఉండదు, ఏమీ ఉండదు. నీ జీవితం అంతా ఎలా ఉందో చూసుకో ఒకసారి.